అందరికీ నమస్కారం। ఈ రోజు మనము పచ్చి కొబ్బరి వేసి సాంబార్ తయారీ విధానం చూద్దాం। దీని కోసము ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను। ఇది మెజర్మెంట్ లో చూస్తే మనం టీ తాగే గ్లాస్ తో 1.5 గ్లాస్ కందిపప్పు। కందిపప్పును శుభ్రంగా వాష్ చేసి నేను ఈ కుక్కర్ లో వేసుకున్నాను। కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా పప్పుని ఉడికించాలి। ఈ సాంబార్ కోసము నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండును శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకున్నాను। దీనికోసం మనకు ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరి కావాలి, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తరుగు కావాలి। దీనికోసం ఒక మునక్కాయ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను। ఒక పెద్ద సైజ్ ఆలుగడ్డని ఇలా మీడియం పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలి। ఒక గిన్నెలో మునక్కాయ ముక్కలు ఇంకా ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసి ఆలుగడ్డ మునక్కాయ కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి। సాంబార్ మసాలా కోసం మనకు ఒక చిటికెడు మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 10 ఎండుమిరపకాయలు కావాలి। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మసాలా దినుసులు వేసుకొని దోరగా వేపుకోవాలి। ధనియాలు, మినపప్పు, ఇవి వేపుకునేటప్పుడు ఫ్లేమ్ చాలా లో ఉండాలి, మాడకుండా చూసుకోవాలి। మసాలా దినుసులు కాస్త వేగాక ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి। ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా దినుసులు చల్లారాక మిక్సీ పట్టుకోవాలి। మసాలా దినుసులు చల్లారాయి, ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం। మసాలాలు బాగా మెదిగిపోయాయి। ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి। నేను మసాలాని మెత్తగా రుబ్బుకున్నాను। పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు మనము ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి బాగా రుబ్బుకుందాము। ఇందులోకి నూరి పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి। రుబ్బుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకున్నాను। ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని బాగా ఇలా కలుపుకుందాము। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పెద్ద చెంచాడు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి, 2 ఎండుమిరపకాయలు, 1 మీడియం సైజ్డ్ ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ కొద్దిగా వేగాక ఇందులోకి కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు,
టమాటోలు కాస్త మగ్గాక ఇందులోకి తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జు వేస్తున్నాను. చింతపండు గుజ్జు కూడా ఉడికిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న కందిపప్పును వేసుకుందాము. ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుందాము. అలాగే ఇందులోకి ఉడికించుకున్న మునక్కాడ ఇంకా ఆలుగడ్డ వేసుకోవాలి. రుచి చూసుకొని ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇంకా 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇందులోకి బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ సాంబార్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని బాగా ఉడకనిద్దాము. మన సాంబార్ బాగా మసులుతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి వేసి తయారు చేసిన సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.